హలో పీపుల్, ఈరోజు మనం తీగపప్పు ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ కందిపప్పు వాష్ చేసి వాటర్ పెట్టుకున్నా. దీనికి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం. మొత్తం మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ తీసేసి మనం పప్పుని ఒకసారి మంచిగా మెత్తగా రుద్దుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ లేనప్పుడు అండ్ మనకేమన్నా ఫీవర్ లాంటిది వచ్చినప్పుడు ఈజీగా ఫుడ్ తినాలి అనిపిస్తే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు మంచిగా రుద్దుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 గంట ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో మళ్ళీ కారం అనేది యాడ్ చేసుకోము. మంచిగా కొంచెం మెత్తబడిపోయాక దాంట్లోకి కొంచెం పసుపు, దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గైస్, ఛానల్ని లైక్, షేర్ చేయండి. అట్లనే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం లాస్ట్లో ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు మనం రుద్ది పెట్టుకున్న పప్పులోకి మనము సాల్ట్ వేసుకుందాం. సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తాలింపు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇట్లా పప్పు ప్రిపేర్ చేసుకొని గరం గరం రైస్లో తింటుంటే చాలా బాగుంటుంది. ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు రుద్ది పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆ పచ్చి స్మెల్ మొత్తం పోయాక నేను ఇక్కడ 1/4 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకున్న పప్పులోకి. తాలింపు కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒకసారి తాలింపు అంతా కూడా మిక్స్ చేసుకొని తాలింపు మొత్తం దాంట్లోకి పట్టుకొని మంచిగా ఈ విధంగా ఇట్లా వీడియోలో వచ్చినట్లుగా మంచిగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే, ఎంతో టేస్టీ తీగపప్పు రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.